హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరకరలాడే టమాటా వడియాలు సూపర్గా ఉంటాయి. మనం ఇంట్లోనే పెట్టుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. టమాటా వడియాలు అందరికీ ఇష్టము, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇప్పుడు ఇంట్లో టమాటా వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి ఆ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ బియ్యం తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. 2 గ్లాసెస్ బియ్యం తీసుకోవాలి. 2-3 టైమ్స్ బాగా కడగాలి. కడిగి పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ బియ్యానికి 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది మనకు, వట్టిగా అయితే కొంచెం లేటుగా అవుతుంది. కుక్కర్ కాకుండా వట్టిగా కూడా పెట్టుకోవచ్చు మనము. కుక్కర్లో తొందరగా అవుతుందని కుక్కర్ పెడుతున్నాము. 2 గ్లాసెస్ బియ్యానికి 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ క్యాప్ పట్టిందా లేదా అనేది చూసుకోవాలి. మనము చూసుకొని పెట్టుకోవాలి. కుక్కరు విజిల్ వచ్చే వరకు, మనం విజిల్ వచ్చేంత వరకు టమాటాలు కట్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. 1/2 kg టమాటాలు తీసుకోవాలి. 2 గ్లాసెస్ బియ్యానికి 1/2 kg టమాటాలు తీసుకోవాలి. టమాటాలను చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా వడియాలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనకు ఇంట్లో చేసుకోవడం కష్టమేమో అనుకొని మనము కొనుక్కుంటాము. అవసరం లేదండి కొనుక్కోవడము. చాలా ఈజీగా అయిపోతుంది. సింపుల్గా మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. కరకరలాడే టమాటా వడియాలు మనం కొనుక్కున్న వాటికన్నా మనం చేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకోసమనే ఇంట్లోనే పెట్టుకోవచ్చు. నేను చూపించే విధంగా ట్రై చేయండి, సూపర్గా వస్తాయి మనకు. కట్ చేసుకున్న టమాటాలను మిక్సీ పట్టుకోవాలి. టమాటాల్లోనే మిర్చి పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 గ్లాసెస్ బియ్యానికి పిడికెడుతోటి 2 పిడికిళ్ళు వేసుకోవాలి. టమాటాలకు 1 పిడికెడు వేసుకోవాలి. ఇలా అయితే ఈజీగా తెలుస్తుందని చెప్తున్నాను. అలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, అలా విజిల్ తీసిన తర్వాత ఆ రైస్లోనే మనము మిక్సీ పట్టుకున్నది అందులో వేసి కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనం వేసిన టమాటా ఉడకాలి కాబట్టి. అందులోనే వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలపాలి. మొత్తం మిక్సీ కావాలి అది రైస్ ఉన్ను టమాటా. అలా వేసిన తర్వాత అలా ఉడికించుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలి మనము వడియాలు ఒత్తుకోవడానికి. అలా గట్టిగానే ఉండాలి. మనము ఉడికిన తర్వాత అలా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారబెట్టుకోవాలి కొంచెము. చూడండి, అలా కవర్లో మనము ఏ కవర్ అయినా పర్లేదు, ఆ కవర్లో మనము అలా చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ కొంచెం వాటర్ పెట్టుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. వాటర్ పెట్టుకుంటూ మనము మీడియంగా ప్రెస్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నం కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకొని తర్వాత అయినా ఒకసారి అన్నీ మనం ప్రెస్ చేసుకోవచ్చు. అలా అన్నిటినీ ప్రెస్ చేసిన తర్వాత మనము ఎండలో పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళు చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. అలా అన్నిటినీ ప్రెస్ చేసుకోవాలి, ఎండలో పెట్టుకోవాలి. ఎండిన తర్వాత తీసుకొని మనము ఆయిల్లో వేయించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మనకు. కరకరలాడే టమాటా వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. చూడండి, కట్ చేస్తుంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి.